వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోలేదు. అయితే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల నిర్వాహకం వల్ల 25 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగం నుంచి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించిన వీరిని కడప పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సయ్యద్ మస్తాన్ వల్లి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డిగా పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద 10 నుంచి 15 లక్షలు వసూలు చేశారని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. జెడ్పీసీఓ సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో ఈ మోసం వెలుగు చూసిందని వెల్లడించారు. కంపాషనేట్ అపాయింట్మెంట్ లో జిల్లా పరిషత్ లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, పెద్ద ఫ్రాడ్ జరిగింది అని ఒక అలిగేషన్. నిన్న మనం ఇద్దరు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పేరు అంటే A1 సయ్యద్ మస్తాన్ వాలీ, జూనియర్ అసిస్టెంట్ అని సిఓ ఆఫీస్ లో పనిచేస్తారు. చిల్మరు శ్రీనివాసులు రెడ్డి, అతను సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తారు ఎంపీపీ కమలాపురం. ఇది 25 మెంబర్స్ కి కంపాషనేట్ అపాయింట్మెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది. ఆ 25 మెంబర్స్ కి కంపాషనేట్ అపాయింట్మెంట్ జాబ్ ఇవ్వాలంటే వీళ్ళ ఫాదర్ ఆర్ మదర్ ఎవరు కూడా ప్రాపర్ ఎంప్లాయీ ఉండాలి. వీళ్ళ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఎవరు కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్ సర్వీస్ లో లేదు. XYZ is a son of XYZ, was a government employee. అతను ఆన్ డ్యూటీ డెత్ డిమైజ్ అయితే అతని కొడుకుకి జాబ్ ఇస్తున్నామని ఒక లెటర్ ఫోర్స్ చేశాం. ప్రతి లెటర్ ఇవ్వాలంటే, ప్రతి జాబ్ అపాయింట్మెంట్, ఫేక్ జాబ్ అపాయింట్మెంట్ ఇవ్వాలంటే 10 to 15 lakhs వీళ్ళు కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత వీళ్ళకి ఫ్రాడ్ అపాయింట్మెంట్స్ కాబట్టి వీళ్ళకి శాలరీ ఇవ్వడం జరిగింది. 2018 నుంచి కంటిన్యూస్ గా వేరే డిఫరెంట్ టైం పీరియడ్స్ లో ఈ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో అరౌండ్ 3.8 crores అన్లాఫుల్ లాస్ అయింది గవర్నమెంట్ ఎక్స్చేంజర్. వీళ్ళు ఆఫీస్ లో ఎన్ని కంపాషనేట్ అపాయింట్ వేకెన్సీస్ ఉన్నాయి, ప్రాసెస్ లో లూప్ హోల్స్ ఏమున్నాయి, సూపర్విజన్ వీక్ ఉంది, సరిగా లేదు అని అంతా చూసుకొని వీళ్ళు ప్లాన్ చేసి ఉన్నారు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్స్పిరసీ వీళ్ళు 25 మెంబర్స్ ని ఫ్రాడ్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది.